ఈ లేఖనాల రచనను దేవుడు మోషే ద్వారానే ప్రారంభింపజేశాడు. ఆదికాండము మొదటి పంచకాండములు రాసిన ప్రవక్తే మోషే. మరి మోషే అల్లాహ్ అనే పేరును వాడలేదు కదా. సవినయంగానే అడుగుతున్నాను, ఎవరిని దూషించడం లేదు, ఎవరిని కించపరచడం లేదు, సగౌరవంగా అడుగుతున్నాను. పాత నిబంధన భక్తులందరూ కూడా మీరు చెబుతున్న ఇబ్రహీం అలైహిస్సలాం, యాహూబ్ అలైహిస్సలాం, వాళ్ళందరూ యాహ్వే 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 అని పిలిచిన దేవుణ్ణి మీరు ఇవాళ అల్లాహ్ అని కొత్త పేరు ఎందుకు పెట్టి పిలుస్తున్నారు? దేవుని పేరు మారుతుందా? దేవుడి పేరు మార్చడానికి మనకు అధికారం ఉన్నదా? దేవుడు తన పేరు మార్చుకుంటూ ఉంటాడా? అదే నిజమైతే అల్లాహ్ అనే పేరును